హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మాట్లాడుతున్నాను మీ అంకిత నాయుడు. సో ఎవరు అని అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళ పేర్లు తలవాలన్నా కూడా నాకు చాలా అసహ్యంగా ఉంది. బికాస్ ఆఫ్ ఎందుకు అంటే ఒకే కమ్యూనిటీలో ఉంటూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాము, మేము అట్లా ఇట్లా, మేము ఒక తల్లికి పుట్టకపోయినా మేము అందరము సపోర్ట్ చేసుకుంటామని లెక్చర్లు ఇస్తూ స్పీచ్లు ఇస్తూ, నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ ని, నేను వాళ్ళకి ఎవరికి ఏమీ చేయలేదండి. కమ్యూనిటీ అంటే వాళ్ళు ఒక్కళ్ళే చెప్తున్నాను. ఈ రోజు నా విషయంలో ప్రతి ఒక్కరికి గొంగల పురుగుగానే వాళ్ళ జీవితాన్ని స్టార్ట్ చేస్తారు. ఒక గొంగల పురుగు లాంటి నా జీవితాన్ని సీతాకోక చిలుకగా మార్చుకోవడానికి నేను వెళ్ళిన ప్రయత్నంలో నువ్వు గొంగల పురుగు అని చెప్పి నన్ను అక్కడితో నువ్వు ఆపేయడం అయితే జరిగింది. బట్ గొంగల పురుగుగానే ప్రతి ఒక్క ట్రాన్స్ జీవితం ముందుకు వెళ్తుంది. బట్ వాళ్ళు వెళ్లే విధానాన్ని బట్టి వాళ్ళు షైన్ చేసుకుంటారు. సో గతాన్ని తలుచుకుంటూ నేను అక్కడ బ్రతకాలని అనుకోలేదు. నేను ఇంకా మంచి లైఫ్ లీడ్ చేయాలనుకున్నాను. వచ్చిన ఆపర్చునిటీ, మంచి ఆపర్చునిటీని నీకు లేనిది నాకు భగవంతుడు ఇస్తున్నాడు అనే మనస్తత్వాన్ని నువ్వు ఓర్చుకోలేక నాకు లక్ ఫేవర్ లేదని అన్నారు. లక్ ఫేవర్ అంటే వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి తిరిగి వస్తే అది లక్ ఫేవర్ లేనట్టు. బట్ నువ్వు బ్యాడ్ గా పోర్ట్రేట్ చేసి అక్కడ దాకా నన్ను వెళ్ళనివ్వకుండానే నువ్వు వెనక్కి లాగడం అయితే జరిగింది. సో అందుకు నేను మాట్లాడాలనుకుంటున్నాను. నా బెస్ట్ నేను ఇచ్చి ఉండి నేను వెనక్కి వస్తే బాగుండేది. బట్ నేను ఎక్కడా అలాంటివి చేయలేదు. ఒక జెన్యూన్ షోలో, ఒక మంచి షోకి 100% ఆ షో జెన్యూన్ షో. అలాంటి షోలో మన కమ్యూనిటీ నుంచి నేను రిప్రజెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఇంకో 10 మంది డెఫినెట్లీ బయటకు వచ్చేవాళ్ళేమో. ఎందుకంటే నీకు లేని ఆపర్చునిటీ వేరే వాళ్ళకి వచ్చినప్పుడు నువ్వు భుజం తట్టి ముందుకు తీసుకెళ్ళినప్పుడే నువ్వు ఒక యాక్టివిస్ట్ అవుతావు. అలాంటి మైండ్ సెట్ నీది కానప్పుడు డెఫినెట్లీ నువ్వు అనర్హురాలివి. నా దృష్టిలో అయితే మాత్రం నాకున్న పరిజ్ఞానంలో నేను నేర్చుకున్నది అదే. ఎందుకంటే ఒక మనిషి ఎదుగుదలని నువ్వు తొక్కేయాలనుకున్నావు. బట్ ఇక్కడ నువ్వు నన్ను తొక్కేయాలనుకున్నా భగవంతుడు నాకు ఇంకెక్కడో రాసి పెట్టుంటాడు. అది నేను గుర్తుపెట్టుకుంటాను. ఇంకొకటి, గతంలో ఎవరు ఏం చేసినా అది మనకి సోర్స్ లేకుండా చేసిన పని. అది ఇష్టంతో ఎవరు ఏమీ చెయ్యరు. అలాంటి జీవితాన్ని వదిలి ముందుకు వెళ్లి మరింత గొప్ప స్టేజ్కి వెళ్తూ 10 మందిని ఇన్స్పైర్ చేయాలనుకున్న కమ్యూనిటీలో మనం ఉన్నప్పుడు అలాంటి వ్యక్తిగా నువ్వు సపోర్ట్ చేయాల్సింది పోయి నన్ను ఇంకా బాధ పెట్టావు. ఈ రోజున డెఫినెట్లీ నేను ఒకటి చెప్తున్నాను, ఇక్కడ నాకు పోతే ఇంకెక్కడో నాకు భగవంతుడు ఇస్తున్నాడు. అది నువ్వు కళ్ళారా చూస్తావు, అప్పుడు రిగ్రెట్ అవుతావు. ఇన్స్టా, యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నా శిరస్సు వంచి పాదాభివందనం అండి. థ్యాంక్ యూ లాట్. మీ అందరి సపోర్ట్ తో నా ప్లాట్ఫామ్ మీద నేను రేజ్ చేస్తున్న ఈ వాయిస్ కి థ్యాంక్ యూ.